హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషిందర్ రావు ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా పాలిసెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో, 10th క్లాస్ తర్వాత ఎవరైతే పాలిటెక్నిక్ కోర్స్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరైతే పాలిసెట్కి అయితే అప్లికేషన్ చేయాల్సిందే. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా నిన్నటి దినమున అనగా మార్చి 18న మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మన నోటిఫికేషన్ మనం అబ్జర్వేషన్ చేద్దాం. అసలు ఈ యొక్క ఎగ్జామ్కి ఎప్పుడు మనం అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, పరీక్షా విధానం ఎలా ఉండబోతుందో నోటిఫికేషన్ అయితే మనం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. చూడండి, ఒకసారి నోటిఫికేషన్ విడుదల మనకి ఎప్పుడు అంటే మార్చి 18 నిన్నటి దినం రావడం జరిగింది. మరి ఎప్పుడు సార్ ఆన్లైన్ మనం చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు సార్ అంటే మార్చి 19, అనగా ఈ రోజు నుంచే ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సార్. ఎవరైతే 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ కోర్స్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరైతే పాలిసెట్కి అప్లై చేసుకోండి. స్టార్టింగ్ డేట్ ఈ రోజు నుంచే మార్చి 19 నుంచే స్టార్ట్. మరి ఎప్పుడు సార్ లాస్ట్ డేట్ అంటే ఏప్రిల్ 19 లాస్ట్ డేట్ సార్. ఏప్రిల్ 19, సుమారుగా 30 డేస్, నెల రోజుల టైం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. మరి ఎగ్జామ్ ఫీజు ఏంటి సార్ అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 250 రూపాయలని కేటాయించింది సార్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 250 రూపాయలు, ఇతరులకు అనగా అదర్స్ కేటగిరీ వాళ్ళకైతే 500 రూపాయల ఎగ్జామ్ ఫీజుగా కేటాయించడం జరిగింది. కాబట్టి గమనించండి, లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 19. ఓకే సార్, ఏప్రిల్ 19 మేము అప్లై చేసుకోలేదు, కొంచెం బిజీగా ఉన్నాం, మా పరిస్థితి ఏంటి సార్ అంటే నోటిఫికేషన్లో గవర్నమెంట్ ముందుగానే తెలిపింది, మీకు అఫీషియల్గా మరొక డేట్ ఇచ్చింది, అదే ఏప్రిల్ 21వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మేము దగ్గర నుంచి అదనంగా 100 రూపీస్ మాత్రం వసూలు చేస్తుంది లేట్ ఫీజ్. వద్దు, లేట్ ఫీజు నేను కట్టను, అదనంగా 100 రూపాయలు ఇవ్వను అనుకుంటే ఏప్రిల్ 19 లోపే మీరు అప్లై చేసుకోండి సార్, మీకు 100 రూపీస్ సేవ్ అయిపోతాయి. ఓకే సార్, మేము చేసేసుకుంటాం. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు సార్ అంటే మే 13వ తారీఖు మీకు ఎగ్జామ్ డేట్ సార్. మే 13వ తారీఖు మీకు ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ డేట్ అయిపోయింది సార్, మాకు రిజల్ట్ ఎప్పుడు సార్ అంటే ఆఫ్టర్ 12 డేస్ ఆఫ్ ఎగ్జామ్. ఎగ్జామ్ అయిపోయిన 12 రోజుల తర్వాత ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుందని నోటిఫికేషన్లో ముందే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఎవరు కూడా ఆలస్యం చేయకండి సార్, అప్లై చేసుకోండి. ఓకే సార్, మేము అప్లై చేసుకుంటాం. మరి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, పరీక్షా విధానం ఏంటి సార్ అంటే గమనించండి. చూడండి, పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే మీకు ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో లేదు సార్, ఆఫ్లైన్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. మరి పరీక్ష టైం ఎంత సార్, పరీక్ష వ్యవధి ఎంత అంటే సుమారుగా 2 గంటల 30 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది సార్. 2 గంటల 30 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా సిలబస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే 10th క్లాస్ని బేస్ చేసుకునే ఉంటుంది సార్. మీ 10th క్లాస్ పరీక్ష ఎలా అయితే మీరు ప్రిపేర్ అయ్యి రాశారో దాన్ని బేస్ చేసుకునే మీకు సిలబస్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ దేనిలో నుంచి మీకు ప్రశ్నలు వస్తాయి సార్ అంటే గణిత శాస్త్రం నుంచి, అనగా సుమారుగా 60 మార్కులు వస్తాయి సార్. భౌతిక శాస్త్రం నుంచి 30 మార్కులు సార్. కెమిస్ట్రీ నుంచి 30 మార్కులు సార్. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఈ 3 సబ్జెక్టుల నుంచే మీకు క్వశ్చన్స్ రాబోతున్నాయి సార్. అదేవిధంగా 120 క్వశ్చన్స్ వస్తాయి సార్. మీకు 120 క్వశ్చన్స్ వస్తాయి, 120 మార్క్స్. మీకు సమయం ఎంత, 2 గంటల 33 నిమిషాలు. గమనించండి సార్, పాలిసెట్కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేటివి మీకు కిషిందర్ రావు అకాడమీ యాప్లో మీకు దొరుకుతుంది సార్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కిషిందర్ రావు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ వారికి పాలిసెట్ తెలంగాణ అని సపరేట్గా, ఏపీ వాళ్ళకి పాలిసెట్ ఏపీ అని సపరేట్గా ఉంటుంది. బెస్ట్ ఫ్యాకల్టీతో, స్టేట్ ఫ్యాకల్టీతో మీకు చెప్పించడం జరిగింది సార్. కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి, బెస్ట్ కాలేజీలో సీట్ కొట్టండి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.